ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కల్కి మూవీ ఒక మైల్ స్టోన్ గా మిగలబోతుందా? ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, యానిమేటెడ్ సిరీస్ అన్నీ కూడా సినిమా మీద హైప్ ను ఆకాశానికి పెంచేశాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మైల్ స్టోన్ మూవీస్ అంటే ముందుగా గుర్తొచ్చే మూవీ షోలే. దాని తర్వాత ప్రపంచం మొత్తాన్ని ఇండియా సినిమా వైపు చూసేలా చేసిన సినిమా బాహుబలి. కానీ ప్రస్తుతం ప్రపంచ సినీ ప్రేమికులు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ కల్కి. కల్కి 2898 AD మూవీ ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోతుంది అని అనుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డైరెక్టర్ నాగశ్విన్. కల్కి 2898 AD మూవీని డైరెక్టర్ నాగశ్విన్ 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. 600 కోట్ల బడ్జెట్ అంటే చాలా రిస్కీ ప్రాజెక్ట్. ఏ మాత్రం తేడా కొట్టినా ఇక అంతే. నాగశ్విన్ ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కల్కి సినిమా కోసం 2019 నుంచి ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నాడు. నాగశ్విన్ విజన్ ఏంటో మహానటి మూవీ చూస్తే మనందరికీ తెలుస్తుంది. నాగశ్విన్కి ఉన్న విజన్ గురించి అమితాబ్ బచ్చన్ కామిక్ కాన్లో చాలా గొప్పగా చెప్పారు. కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పడం కోసం ముందుగానే బుజ్జి అండ్ భైరవ అనే యానిమేటెడ్ సిరీస్ని రిలీజ్ చేశాడు నాగశ్విన్. ఇది ఆడియన్స్కు పిచ్చిగా నచ్చేయడంతో కల్కి మూవీ మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అందుకే కల్కి మూవీ ఒక మైల్ స్టోన్ మూవీగా మిగిలిపోతే దానికి మొదటి రీజన్ నాగశ్విన్. సెకండ్ వన్, కామిక్ కాన్. కామిక్ కాన్ ప్రతి సంవత్సరం శాండియాగోలో జరిగే కామిక్ బుక్ ఈవెంట్. ఈ ఈవెంట్లో ఫేమస్ గేమ్స్, మార్వెల్, DC మూవీ ట్రైలర్స్ని లాంచ్ చేస్తారు. అటువంటి కామిక్ కాన్ ఈవెంట్లో రానా దగ్గుబాటి సహాయంతో లాస్ట్ ఇయర్ జూలైలో ఒక ఈవెంట్ని హోస్ట్ చేసింది కల్కి టీం. ఈ ఈవెంట్లో ప్రభాస్, కమల్ హాసన్, నాగశ్విన్ పాల్గొన్నారు. కల్కి ఫస్ట్ గ్లిమ్స్ను కూడా ఇక్కడే లాంచ్ చేశారు. చరిత్రలో ఇండియన్ సినిమా ఇంతవరకు కామిక్ కాన్కి వెళ్ళిందే లేదు. ఫస్ట్ టైం కల్కి మూవీ కామిక్ కాన్లో ఈవెంట్ని హోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ప్రపంచ సినీ ప్రేక్షకులకు చూపు కల్కి మూవీపై పడింది. థర్డ్ వన్, క్యాస్టింగ్. ఒక్కసారి కల్కి మూవీ క్యాస్టింగ్ చూస్తే ఇండియన్ సినిమా రికార్డుల రారాజు ప్రభాస్, లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, ఎటువంటి క్యారెక్టర్నైనా అవలీలగా పోషించే లోకనాయకుడు కమల్ హాసన్, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ దీపికా పదుకొనే, వీరితో పాటు దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి యాక్ట్ చేశారు. వీరే కాకుండా బుజ్జికి వాయిస్ ఓవర్ మహానటి కీర్తి సురేష్ ఇవ్వడం స్పెషల్ అట్రాక్షన్. వేరు లాంగ్వేజెస్ నుంచి దిగ్గజ నటులు ఇందులో నటించడంతో కల్కి రేంజ్ ఒక రేంజ్కి పెరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కమల్ హాసన్ ఇందులో విలన్గా నటించడం మరొక ఎత్తు. ఫోర్త్ వన్, హిందూ గ్రంథాలు. మనం ఇంతవరకు స్కైఫై మూవీస్, టైం ట్రావెల్ మూవీస్, హిందూ గ్రంథాలను బేస్ చేసుకొని తీసిన మూవీస్ని చూసాం. కానీ నాగశ్విన్ అతి తెలివిగా హిందూ గ్రంథాలని బేస్ చేసుకొని స్కైఫై మూవీని తెరకెక్కిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కిని ఆధారంగా చేసుకొని ఈ మూవీని తీస్తున్నారు. మైథాలజీ అంశాలు ఇండియన్ సినిమా మార్కెట్ ని గ్రాప్ చేస్తే స్కైఫై అంశాలు ఇంటర్నేషనల్ సినిమా మార్కెట్ ను గ్రాప్ చేస్తాయి. ఫిఫ్త్ వన్, బుజ్జి. కల్కిలో ప్రభాస్ తో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బుజ్జి. బుజ్జి అంటే AI కార్. ఈ కార్ని గ్రాఫిక్స్ తో చేసింది కాదు, ఇది నిజమైన కార్. కల్కి టీం మహేంద్ర అండ్ జయం మోటార్స్ తో కలిసి ఈ కార్ని రూపొందించారు. ఈ కార్ కి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం స్పెషల్ అట్రాక్షన్. సిక్స్త్ వన్, VFX. కల్కి మూవీ 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ. దీంతో VFX కోసం ఖర్చుకి ఎక్కడ వెనుకాడటం లేదు కల్కి టీం. VFX కోసం 600 కోట్ల బడ్జెట్ లో 230 కోట్లను ఖర్చు చేసింది. ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ ని చూస్తేనే తెలుస్తుంది VFX ఎలా ఉన్నాయన్నది. ట్రైలర్ లోనే VFX ఈ రేంజ్ లో ఉంటే మరి మూవీలో VFX ఏ రేంజ్ లో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. మరి చూద్దాం కల్కి మూవీ ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మైల్ స్టోన్ మూవీగా మిగలబోతుందా లేదా అన్నది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.